రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆల్రౌండర్ షోతో ఇంగ్లాండ్ని మడతపెట్టారు. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు చేయగా, టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడాడు. ధ్రువ్ జురెల్ కూడా పర్వాలేదు అనిపించాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకి ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీంకు బెన్ డకెట్ తన అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. కేవలం 151 బంతుల్లోనే 153 పరుగులు చేసి ప్రమాదకరంగా మారాడు. మరోవైపు డకెట్కు తోడుగా ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. సిరాజ్ విజృంభణతో ఇంగ్లాండ్ 319 పరుగులకే ఆలౌట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత్కు జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు జైస్వాల్కు తోడుగా గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. దురదృష్టవశాత్తు సెంచరీ మిస్ అయింది. సర్ఫరాజ్ ఖాన్ కూడా రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించడంతో ఇంగ్లాండ్ ముందు 555 పరుగుల భారీ లక్ష్యం ఉంది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఏమాత్రం కూడా పోరాడలేకపోయింది. వెంటనే వికెట్లు పోగొట్టుకుంది. జడేజా స్పిన్ మాయాజాలంకు కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయింది. 430 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. సెంచరీతో పాటు బౌలింగ్లోనూ అదరగొట్టిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. 5 టెస్ట్ సిరీస్లో 2-1తో భారత్ ఆధిక్యంగా ఉంది. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.